హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అమృత సిద్ధి అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో సామంతరాజైన చిరాయు వద్ద నాగార్జునుడు అనే పేరుతో బోధిసత్వుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. నాగార్జునుడు దయాళువు, దానశీలుడు కూడా. అంతేకాదు, రసాయన శాస్త్రంలోనూ ఓషధి శాస్త్రంలోనూ గొప్ప నిధి. అతను తనకు తెలిసిన రసాయనిక ప్రయోగంతో ఒక రహస్య యోగం కనిపెట్టాడు. తనకు, రాజుకు జరామరణాలు లేకుండా చేసుకున్నాడు. ఒకనాడు అతని కొడుకుల్లోకెల్లా తనకు ఎంతో ప్రేమాస్పదుడైన సోమదేవుడు చనిపోవడం జరిగింది. కుమారుడి చావు నాగార్జునుడికి అంతులేని దుఃఖాన్ని కలిగించింది. సహజంగా కరుణాళువైన నాగార్జునుడు ఇక నుంచి ఈ లోకంలో మరణం అనేది ఉండకూడదు, మరణం కారణంగా ఎవ్వరూ శోకించకూడదు, ఇందుకు తగిన ఉపాయం కనిపెట్టాలి అంటూ తీవ్రమైన యోచనలో పడ్డాడు. రసాయనాలైతే అమిత వ్యయంతో కూడుకున్న పని. అందుచేత సామాన్యులకు కూడా సులభ సాధ్యమై అందుబాటులో ఉండే మూలికలతోనే అమృతాన్ని తయారు చేయాలి. దీనితో లోకంలో అసలు మరణం అనేదే లేకుండా చేస్తే ప్రజలందరూ చాలా సుఖంగా ఉంటారు కదా అని నాగార్జునుడు నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే అతను ఓషధుల సంపుటితో అమృతాన్ని తయారు చేయడానికి పూనుకున్నాడు. తను సంపాదించిన శాస్త్ర విజ్ఞానాన్నంతటినీ పరీక్షకు పెట్టి చిరకాలం అనేక పరిశోధనలు చేశాడు. చాలా వరకు ప్రక్రియలన్నీ పూర్తయిపోయాయి. నాగార్జునుడి యత్నం ఏకంగా చివరి ఘట్టానికి కూడా వచ్చేసింది. అమృతకల్పం అనే మూలిక ఒక్కటి చేర్చడంతో జరగాల్సిన పనంతా పూర్తయిపోతుంది. అంతలో ఈ సంగతి దేవేంద్రుడికి తెలియవచ్చింది. వెంటనే దేవేంద్రుడు అశ్వినీ దేవతల్ని పిలిచాడు. మీరు వెంటనే భూలోకానికి వెళ్ళండి. ఎలాగైనా నాగార్జునుడు తలపెట్టిన అమృతయోగం సిద్ధించకుండా చేయాలి. సామ, దాన, భేద, దండోపాయాలను దీనిపై ప్రయోగించండి. తక్కిన పని నేను చూస్తాను అని అన్నాడు. ఇందుకు నియమించబడిన అశ్వినీ దేవతలు మారు రూపాలతో భూలోకానికి దిగివచ్చాడు. నాగార్జునుణ్ణి దర్శించారు. కుశల ప్రశ్నలు ప్రారంభించారు. మంత్రి పుంగవ, రాజ్యాన్నే తలకిందులు చేయగల యుక్తులు తెలిసిన గనుడివి. నీకు తెలియని విషయమంటూ లేదు. కానీ ఇప్పుడు నువ్వు బ్రహ్మ సంకల్పానికే విరోధం కలిగించడానికి సాహసిస్తున్నావు. మానవులకు ధర్మాన్ని గతింపచేసే మరణాన్ని నీవు అమృత సిద్ధి చేత ప్రతిబంధించినట్లయితే ఏకంగా సృష్టి పరిపాలనే మొత్తంగా తారుమారవుతుంది. మానవుడు ఒక్కడూ చావకుండా ఉంటే ఎన్ని లోకాలైనా సరిపోతాయా? పైగా దేవతలు చేయవలసిన ఈ కార్యం మానవ మాతృడైన నువ్వే సాధించాలి అనుకుంటే దేవతలకు మానవులకు వ్యత్యాసం ఏముంటుంది? ఇంతకు నీ కొడుకు చనిపోయాడని దుఃఖం కొద్దీ కదా నువ్వు ఇంత పని చేస్తున్నావు. నీ కుమారుడు ఈ భూలోకాన్ని వదిలేసిన స్వర్గంలో సుఖంగానే ఉన్నాడు అని ధర్మబోధ చేశాడు. కానీ ఈ మాటలు నాగార్జునుడి మనసుకు ఏమాత్రం తృప్తి కలిగించలేదు. తను చేస్తున్న పని తప్పు అవుతుందా కాదా అనే ఆలోచనలో మాత్రం మునిగిపోయాడు. ఇదిలా ఉండగా చిరాయుపుత్రుడైన జయసేనుడి యువరాజ్యాభిషేకానికి ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుభముహూర్తాన దర్బారంతా కిటకిటలాడుతూ ఉంది. ఈ లోపల వృద్ధుల రూపంలో భూలోకానికి చేరుకున్న దేవేంద్రుడు జయసేనుణ్ణి సమీపించాడు. రహస్యంగా ఇలా చెప్పాడు. నాయనా, నీ తండ్రికి నాగార్జునుడు ప్రయోగించే రసాయనిక సేవన వల్ల ఆయనకు జరామరణాలే లేవన్న మాట నీకు తెలియదా? అటువంటప్పుడు నీవు చనిపోయేదాకా యువరాజుగా ఉండిపోవలసిందే కానీ నీకు రాజ్యార్హత అనేది ఎప్పటికీ కలగదు.
అని అతనికి లేనిపోనివి నూరిపోశాడు. ఇది విని జయసేనుడు విచారంతో కింగిపోయాడు. అప్పుడు ఆ వృద్ధుడు వాణ్ణి ఇలా సముదాయించాడు. నాయనా, ఈపాటికే నువ్వు బాధపడకు. నీ కోరిక నెరవేరడానికి చాలా సులువైన ఉపాయం ఒకటి ఉంది. రోజు భోజనం ముందు ఎవ్వరేం కోరినా లేదనకుండా ఇవ్వడం నాగార్జునుడికి మామూలు. రేపు నీవు ఈ వేళకు వెళ్ళి ఎంత మాత్రమూ జంకకుండా నాకు నీ తల కావాలి అని అడుగు. తరువాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దుగాని అని అతని మనసుకు నచ్చే మాటలని నూరిపోశాడు. రాజ్యకాంక్షతో ఉన్న జయసేనుడు మర్నాడు భోజనాల వేళ నాగార్జునుడి దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా ఆ వృద్ధుడు చెప్పినట్లే కోరాడు. నాగార్జునుడు కొంచెం కూడా సంశయించలేదు. తన కత్తిని జయసేనుడి చేతికిచ్చాడు. నాయనా, నా తల నరికేసి నువ్వు తీసేసుకో, భయపడకు అన్నాడు. కానీ రసాయన ప్రభావం వల్ల నాగార్జునుడి శరీరం వజ్రకాయమై ఉంది కనుక జయసేనుడు ఎన్ని దెబ్బలు కొట్టినా కత్తి తూలుతూనే ఉంది గాని తల మాత్రం తెగలేదు. ఈ సమాచారం ఒక్క త్రుటిలో రాజుకు తెలిసింది. ఆయన ఆత్రంతో పరిగెత్తి వచ్చాడు. కొడుకు చేస్తున్న పనికి చింతించాడు. వాడిని వారించబోయాడు. అప్పుడు నాగార్జునుడు, మహారాజా, యువరాజు కోరిన కోరికకు పూర్వాపరాలు అన్నీ నాకు తెలుసు. అతను కేవలం నిమిత్తమాత్రుడు కనుక వానిని ఆటంకపరచవద్దని కోరుతున్నాను. ఇప్పటి వరకు గత జన్మలలో నేను 99 సార్లు అడిగిన వారికి లేదనకుండా నా తల తీసి ఇచ్చి ఉన్నాను. ఇది 100వది. ఈ కొంచెంలో వెనుకంజ వేశాననే అపకీర్తి రాకుండా మాట దక్కించుకోవలసిన భారం నాపై ఉంది అంటూ కడపటిసారి భక్తితో రాజును ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే తన వద్ద ఉన్న మూలికల్లో నుంచి ఒకటి తీశాడు. దాన్ని కత్తికి రాశాడు. జయసేనుడితో, ఇప్పుడు నరుకు నాయనా అన్నాడు. జయసేనుడు ఈసారి కత్తితో నరకగానే నాగార్జునుడి తల కాడ నుంచి ఊడిన కమలంలాగా కింద పడింది. ఈ దృశ్యం చూడలేక రాజు కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కింద పడిన నాగార్జునుడి మొండి తల ఇలా అంది, రాజా, నువ్వు విచారించకు. ఎన్ని జన్మలకైనా నేను నీతోనే ఉంటాను అంటూ ప్రాణం విడిచింది. కానీ రాజు పూర్తిగా విరాగి అయిపోయాడు. వెంటనే కొడుక్కి పట్టాభిషేకం కట్టాడు. తను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా జయసేనుడికి రాజ్యం చిక్కింది. దేవేంద్రుని వ్యూహం కూడా నెరవేరింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.